హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి? లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్ తర్వాత మనకి ఎగ్జాక్ట్ వస్తుంది. ఓకే, సో మరి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ని ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైతో కంపేర్ చేసుకుంటాం. ఇలా కంపేర్ చేసిన తర్వాత ఎంఎన్ వాల్యూస్ని కనుక్కుంటాం. సో అలా కనుక్కున్న తర్వాత ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, అలానే ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయనుకో, అప్పుడు గివెన్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటంటే ఇంటెగ్రల్ ఎం డిఎక్స్, ఇక్కడ y అనేది కాన్స్టెంట్, y టర్ము ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అన్నమాట, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు సి. ఇది అన్నమాట వర్కింగ్ రూల్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి అంటే. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక 3 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఇచ్చిన ఈక్వేషన్ అని రాసేస్తాం. ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి? సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఈ పవర్ 2x ఇంటూ డిఎక్స్, ప్లస్ ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది, అదేవిధంగా సైన్ వై కూడా ఉంది, ప్లస్ టాన్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఇచ్చిన ఈక్వేషన్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైతో కంపేర్ చేస్తాం. దీన్ని లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్ సాల్వ్ చేయలేమన్నమాట. ఓకేనా? సో మరి ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేయాలి? ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైతో కంపేర్ చేస్తాము. సో అలా కంపేర్ చేశాక ఎంఎన్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఎస్. క్యాపిటల్ ఎం అంటే డిఎక్స్ కోఎఫిషియంట్ అని. ఓకే, క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఈ పవర్ 2x. అదేవిధంగా క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ టాన్ వై. ఓకే, ఎంని ఇప్పుడు వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైతోనే ఎందుకు చేయాలి? ఎక్స్తో చేయొచ్చు కదా అంటారు. సో ఎంని వైతోనే చేయాలి, అది వర్కింగ్ రూల్. ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంని వైతోనే చేయాలి. పార్షియల్ డెరివేటివ్ అంటే కొద్దిగా చేయండి, ఎంని వైతోనే చేయండి. ఎక్స్ మనకు సపరేట్గా ఉన్నదనుకో, దాని వాల్యూ 0 అయిపోతుంది. ఎప్పుడైనా 2 టర్మ్స్ మల్టిప్లైర్స్లో ఉన్నావనుకో, అప్పుడు నువ్వు వైతోనే చేసి ఎక్స్ని అట్లనే రాసేయాలి మల్టిప్లైర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. సో 2 టర్మ్స్ మల్టిప్లైర్స్లో ఉన్నాయి. అయితే వై టర్మ్ ఏంటి? కాస్ వై. సో కాస్ వైకి మాత్రమే డెరివేటివ్ చేయండి, మిగిలింది సైన్ ఎక్స్ అట్లని రాయండి. కాస్ వైకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ వై, కాబట్టి మైనస్ ఈ సైన్ ఎక్స్ని అలానే రాసేస్తున్నాను ఇంటూ సైన్ వై. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ వై టర్మ్ ఉందా? లేదు. సో సపరేట్గా ఎక్స్ టర్మ్ ఉంది, దాని వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్, అదే విధంగా ఇక్కడ క్యాపిటల్ ఎన్ని ఎక్స్తో మనం పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని ఎక్స్తో మనం పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఓన్లీ ఎక్స్తోనే చేయాలి. వై మనకు సంబంధం లేదు, టాన్ వై మనకు సంబంధం లేదు. సో ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, కాస్ ఎక్స్ ఉంది, అట్లనే నువ్వు డిఫరెన్షియేషన్ చేయాలి. మిగిలింది సేమ్ సైన్ వై రాసాయి. కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది ఇంటూ పక్కన సైన్ వై అలానే ఉంటుంది. ఓన్లీ ఎక్స్ టర్మ్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఓకే, సరే. ఇప్పుడు ఈ రెండు ఈక్వలే కదా? ఎస్. కాబట్టి దేర్ ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్
ఈక్వేషన్ ఈజ్ an exact DE, ఈజ్ an exact డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటి? దేర్ఫోర్ సొల్యూషన్ టు ది గివెన్ DE ఈజ్ సొల్యూషన్ ఏంటంటే దీనికి ఇంటెగ్రల్ m dx. ఇక్కడ y టర్మ్ అనేది కాన్స్టెంట్, y ఈజ్ ఎ కాన్స్టెంట్, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంటెగ్రల్ m dx, m అంటే ఈ టర్మ్ కదా, మొత్తం రాసేయండి. ఇంటెగ్రల్ m dx అంటే sin x ఇంటూ కాస్ y ప్లస్ e⁻2x ఇంటూ dx ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n నాట్ ఇన్వాల్వింగ్ x. ఈ n లో x తో ఉన్న టర్మ్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎక్స్ ఎక్కడుంది అది తీసుకోవద్దు. ఎక్స్ ఎక్కడుంది? కాస్ ఎక్స్ ఉంది, అది తీసుకోవద్దండి. ఇంకా సపరేట్గా ట్యాన్ వైంది, అది తీసుకో, ఎందుకంటే ఎక్స్ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి. సో tan y dy ఈజ్ ఈక్వల్ టు c, tan y dy. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పాను, y కాన్స్టెంట్ అంటే, సో ఇప్పుడు ఇక్కడ రెండు టర్మ్స్, దీన్ని dx దీన్ని dx తో మల్టిప్లై చేస్తాం. సో ఇలా మల్టిప్లై చేస్తున్నప్పుడు కాస్ y కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాయాలి. ఓకే, సరే, మరి ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఎస్, చూడండి. సో కాస్ y అనేది కాన్స్టెంట్, ఇంకా పక్కన ఏముంటుందంటే ఇంటెగ్రల్ sin x ఇంటూ dx ప్లస్ నెక్స్ట్ చెప్పండి ఇంటెగ్రల్ e⁻2x dx, ఇంటెగ్రల్ e⁻2x dx అవుతుంది. ప్లస్ ఇది ఇలానే రాసేస్తున్నా ఇంటెగ్రల్ tan y dy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ c రాసేస్తాం. sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ sin x, sin x కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x. కాబట్టి గుర్తుంచుకోవాలి. సో కాస్ y ఇంటూ sin కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, e⁻2x కి ఇంటిగ్రేషన్ e⁻2x అగైన్ బై 2, 2x యొక్క డెరివేటివ్ 2, అది డినామినేటర్లో వేయాలి. పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. ఇంటెగ్రల్ e⁻ax dx ఉంది సార్, అప్పుడు ఫార్ములా e⁻x/a, ఆ a అంటే ఎక్స్ కోఎఫిషియంట్, అది డినామినేటర్లో వేయాలి. అదే d/dx ఆఫ్ e⁻x అనుకో, అప్పుడు e⁻xకి డెరివేటివ్ e⁻ax ఇంటూ a రాయాలి, ఇంటిగ్రేషన్లో బై రాయాలి, గుర్తుంచుకోవాలి. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ tan x log of secant x, ఇంటెగ్రల్ cot x log of sin x. కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి, tan x కి డెరివేటివ్ secant square x, కాబట్టి log of secant y ఈజ్ ఈక్వల్ టు c. ఎస్, సో ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా, సో e⁻2x/2, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, cos x ఇంటూ cos y ప్లస్ log of secant y ఈజ్ ఈక్వల్ టు c. ఇది అన్నమాట మన ఫైనల్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ రెండవ ప్రాబ్లం చూద్దామా. సో ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటి, 2xy³ ప్లస్ y ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 3 ఇంటూ x² ఇంటూ y² ప్లస్ sin x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, అగైన్ దీన్ని m dx ప్లస్ n dy తో కంపేర్ చేద్దాము. m ని y తో పార్షియల్ డెరివేటివ్, n ని x తో చేద్దాం, రెండు ఈక్వల్ అయితే సొల్యూషన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు mn కావాలి కాబట్టి కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్
కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైతో కంపేర్ చేద్దాం ఈజ్ ఈక్వల్ టు 0 వీ గెట్. సో అప్పుడు ఎం అంటే ఇదంతా వస్తుంది. క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ వై క్యూబ్ ప్లస్ వై ఇంటూ కాస్ ఎక్స్. డిఎక్స్ కోఎఫిషియంట్ అంతా ఎంఏ. అదేవిధంగా క్యాపిటల్ ఎన్ అంటే డివై కోఎఫిషియంట్. సో 3x² y² ప్లస్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఎంని మనం వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ మనకు సంబంధం లేదు. మల్టిప్లైస్లో ఉన్నప్పుడు ఎక్స్ని పక్కన పెట్టేసి ఎక్స్ సపరేట్గా అంటే దాని వాల్యూ 0. ఎస్ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ మల్టిప్లైలో ఉంది కదా, ఓన్లీ నువ్వు వైతోనే చేయి. వై క్యూబ్కి డెరివేటివ్ 3y². ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, 3 2 6 xy², 6xy². మళ్ళీ మల్టిప్లైలో ఉన్నాయి, వైకి డెరివేటివ్ 1 అయిపోద్ది, 1 ఇంటూ కాస్ ఎక్స్ అంతే. అదేవిధంగా ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాయి. ఎక్స్తో చేసినప్పుడు వై నీకు సంబంధం లేదు. సరే ఇప్పుడు ఇక్కడ మల్టిప్లైర్లో ఉంది కదా, y² అట్లానే పెట్టాయి. x²కి డెరివేటివ్ ఎంత, 2x, 2 ఇంటూ 3 6xy². ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ రెండు ఈక్వల్ కాబట్టి దేర్ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డి. సొల్యూషన్ రాసేస్తాము. సొల్యూషన్ రాసిన తర్వాత చూడండి, ఫార్ములా రాసిన తర్వాత ఇంటెగ్రల్ ఎం డిఎక్స్. ఎం అంటే అదంతా రాసేసేయండి. 2xy³ ప్లస్ వై ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎం డిఎక్స్ రాశాను. నెక్స్ట్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్. ఎక్స్లు ఉండకూడదు. సైన్ ఎక్స్ ఉంది, వేరియబుల్ ఎక్స్ ఉంది, తీసుకోవద్దు, ఏం లేవు అక్కడ. 0 ఇంటెగ్రల్ 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ నువ్వు ఈ ఫస్ట్ టర్మ్ని రెండిటికి ఇంటిగ్రేషన్ ఇవ్వాలి. ఇంటెగ్రల్ 2xy³ dx ప్లస్ ఇంటెగ్రల్ y cos x dx. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రెండిటికి ఇంటిగ్రేషన్ చేయాలా. ఎస్ మరి చూడండి ఇక్కడ ఇంకొక స్టెప్ ఇక్కడ వేస్తున్నాను. సో ఇక్కడ 2y³ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తున్నాను. ఇంకా x ఉంటుంది dx. అదేవిధంగా ఇక్కడ y టర్మ్ కాన్స్టెంట్ ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఎందుకంటే ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోద్ది. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2. సో 2y³ రాశాను, ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2. మళ్ళీ ఇక్కడ 2 2 క్యాన్సల్. సో y ఇంటెగ్రల్ కాస్ ఎక్స్, కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అవుద్ది ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫైనల్గా x² ఇంటూ y³ ప్లస్ y ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇలా చేయాలి. ఓకేనా. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సాల్వ్ cos x into next problem cos x into tan y given equation is plus closed brace వేసి నెక్స్ట్ cos of x plus y dx plus sin x into secant square y plus cos of x plus y dy is equal to 0. ఇది ప్రాబ్లం సార్. ఓకేనా. మరి చూడండి, మళ్ళీ mdx ప్లస్ ndyతో కంపేర్ చేసేస్తాం ఇచ్చిన ఈక్వేషన్ని. m రాస్తున్నాను, m టర్మ్ ఇదంతా కదా రాస్తున్నాను. సో cos x ఇంటూ tan y అదేవిధంగా ప్లస్ cos ఆఫ్ x ప్లస్ y. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే ఇదే కదా. సో సైన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ వై ప్లస్ అదేవిధంగా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే. ఇప్పుడు ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ నీకు సంబంధం లేదు. అదే మల్టిప్లైర్లో ఉన్నప్పుడు ఎక్స్ని పక్కన పెట్టుకో. ఓకే. ఎస్ అడిషన్లో ఉన్నప్పుడు ఇట్లా కాస్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ఇన్వాల్వ్ అయిందా కాబట్టి ఎక్స్, వై ఇన్వాల్వ్ అయింది, ఎక్స్ ఇన్వాల్వ్ అయింది వై. సో వై ఉందా, ఎస్ ఉంది, నువ్వు వైతో చేస్తున్నా.
సో ఇదంతా ఎక్స్ అనుకోండి, కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, మళ్ళీ దేని ఎక్స్ అనుకున్నావు దాన్ని డెరివేటివ్ చేయాలి. సో నువ్వు వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ వాల్యూ 0 అంటే వై యొక్క డెరివేటివ్ 1. సో అది వేయాలి అనమాట. సో 0+1 అంటే 0, నో నీడ్. ఓకే సరే, ఇప్పుడు మల్టీప్లేస్లో నుండి వైతోనే నువ్వు డెరివేటివ్ చేయాలి. tan వైకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ వై ఇందాక చెప్పాను. సో కాబట్టి కాస్ ఎక్స్ అట్లనే ఉంటుంది, కాస్ ఎక్స్ అట్లనే ఉంటుంది ఎందుకంటే మల్టిప్లైర్లో ఉంది. tan వైకి డిఫరెన్షియేషన్ ఏంటి, సీకెండ్ స్క్వేర్ వై. ఎస్, అదేవిధంగా ప్లస్ దీన్నంతా ఎక్స్ లాగా అనుకోండి, ఎక్స్ ప్లస్ వైని. కాస్కి డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నావు, ఎక్స్ ప్లస్ వైని, మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయండి. ఎక్స్తో చేయాలన్నా నువ్వు వైతో చేస్తున్నావు, ఇప్పుడు వైతో అంటే ఎక్స్ నీకు అవసరం లేదు, దాని వాల్యూ 0, వై యొక్క డెరివేటివ్ 1. 0+1 ఇంటూలో వేయాలి, డిఫరెన్షియేషన్ కాబట్టి 1, అది అవసరం లేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాయి, ఎక్స్తోనే చేయాలి. వై మల్టిప్లైర్లో ఉన్నప్పుడు అట్లనే రాసే, ఈ సీకెండ్ స్క్వేర్ వై డోంట్ టచ్. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అయిపోతుంది ఇంటూ సీకెండ్ స్క్వేర్ వై, అదే విధంగా రాసి. నెక్స్ట్ ఎక్స్ ఉంది, ఇన్వాల్వ్ అయింది ఎక్స్ ప్లస్ వై. సో దీనంతా ఎక్స్ అనుకోండి, ఎక్స్ దేన్నైతే అనుకుంటావో దాన్ని డెరివేటివ్ చేయండి. నువ్వు ఎక్స్ ప్లస్ వైని ఎక్స్ అనుకున్నావు, ఎక్స్తో చేస్తున్న ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, వై దాని వాల్యూ 0 అయిపోద్ది. నువ్వు పార్షియల్ డెరివేటివ్ ఎక్స్తో చేస్తున్నప్పుడు వై వాల్యూ 0. ఓకే ఎస్, ఇప్పుడు ఇదంతా ఎక్స్ అనుకున్నాం కదా. సో కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఆఫ్ అయిపోతుంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. మళ్ళీ దాన్ని డెరివేట్ చేస్తే దాని వాల్యూ 1. సో అవసరం లేదు. సో రెండు ఈక్వల్ వచ్చేసే. సో సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటెగ్రల్ ఎం డిఎక్స్, ఎం అంటే మొత్తం ఇదంతా రాయండి. సో కాస్ ఎక్స్ ఇంటూ tan వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ పక్కన డిఎక్స్. ఎస్, ప్లస్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్, ఎన్లో ఉన్న టర్మ్స్ ఎక్స్ ఇన్వాల్వ్ కాకూడదు, ఎక్స్ ఉండకూడదు. సో ఎక్స్ ఉంది తీసుకోవద్దండి, ఏం ఉండదు. సో 0 ఇంటూ ఇంటెగ్రల్ 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఎస్, ఇప్పుడు మన దగ్గర 2 టర్మ్స్ని ఫస్ట్ దీంతో మల్టిప్లై చేయండి. ఇంకా tan వై కాన్స్టెంట్, ఎందుకంటే మన ఫార్ములాలో వై కాన్స్టెంట్ కాబట్టి. ఎస్, tan వై కాన్స్టెంట్. ఇంటెగ్రల్ ఇంకా మిగిలింది ఏంటి సార్ అంటే ఇక్కడ కాస్ ఎక్స్ డిఎక్స్, ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కలిపి ఉంది కాబట్టి దాన్ని అట్లనే రాసేస్తాము, ప్లస్ ఇంటెగ్రల్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డిఎక్స్. ఓకే నెక్స్ట్ 0 ఇంటూ డివై అంటే 0నే ఈజ్ ఈక్వల్ టు సి. ఎస్, tan వై ఇంటూ కాస్కి ఇంటిగ్రేషన్, ఇక్కడ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ కాబట్టి కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అవుతుంది. ఎస్, ఇప్పుడు చూడండి దీని అంతా ఎక్స్ అనుకోండి, కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. మళ్ళీ దేని ఎక్స్ అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయి. సో ఎక్స్తో చేస్తున్నా, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, వై కాన్స్టెంట్ దాని వాల్యూ 0. సో కాబట్టి 0+1 అది డినామినేటర్లు వేసినా ఒకటి వేయకపోయినా ఒకటి 1. సో కాబట్టి సో ఇది మన ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పొచ్చు. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.